హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇలా కలవటం చాలా సంతోషంగా ఉంది. నా పేరు శంకర్. మనకు ఇటీవల కాలంలో ఏబిపిఎస్సికి సంబంధించి మనం క్లాసులు కొన్ని చెప్తామని చెప్పాం. దానిలో భాగంగా ఎండోమెంట్ దాని గురించి ఇప్పుడు మనం క్లాసులు చెప్పుకోబోతున్నాం. అయితే ఫస్ట్ ఏబిపిఎస్సి రాసేవాళ్ళు ఎవరైనా కానీ ముందు తమ యొక్క ఉద్యోగాలు అనేవి మానేయకండి. తన పనులు తను చేసుకుంటూ ఉంటేనే ఏపీఎస్సికి ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మార్నింగ్ ఈవినింగ్ 2 hours ఒక 4 hours దీనికి కేటాయించండి. మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. అలా సాగించినట్లయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ ప్రిలిమ్స్ అయిపోయి మైన్స్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కావాలంటే మీ వెసులుబాటుని బట్టి మీరు పెట్టుకోవచ్చు. ప్రత్యేకంగా మానేసి మాత్రం ఏబిపిఎస్సి ఎగ్జామ్స్కి మాత్రం ప్రిపేర్ అవ్వద్దు. ఇది నా సజెషన్ అనుకోండి, మీ ఇష్టం. నెక్స్ట్, ఏబిపిఎస్సి ఎగ్జాము ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనే వివరాలు అనేవి వచ్చే నెల ఆగస్ట్ 15వ తారీఖున అంటే ఎండోమెంట్, హెచ్డబ్ల్యూఓ, ఇంకా గ్రూప్ 1 తదితర పోస్టులు సెకండ్ క్యాలెండర్లో సెకండ్ భాగం రిలీజ్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఏపీఎస్సికి ప్రిపేర్ అయ్యేవాడు మాత్రం మీరు కొంచెం ఫాస్ట్గా అయ్యి కాస్త ప్రిపరేషన్ ముందుకు సాగించండి. ఇప్పటి వరకు మీరు ప్రిపరేషన్ సాగించినంత వరకు ఇంకొంచెం ఫాస్ట్గా సాగించండి. అంతేగాని ప్రత్యేకంగా ఈ ఎగ్జామ్స్ కోసం ప్రత్యేకంగా సెలవులు పెట్టి కానీ పనులు మానేసి కానీ ప్రత్యేకంగా దీని మీదే ఆధారపడి ఉండవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.